పిల్లల జీవితం చాలా సాదాసీదాగా కానీ చాలా ఆనందంగా ఉండేది. అప్పట్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ అన్నవి లేవు. అయినా పిల్లల నవ్వులు మాత్రం ఎప్పుడూ వినిపించేవి. ఉదయం సూర్యుడు ఉదయించేసరికి అమ్మా లేవమ్మా స్కూల్కి ఆలస్యం అవుతుంది అని పిలిచేది. పిల్లలు కళ్ళు రుద్దుకుంటూ లేచి చల్లటి నీటితో ముఖం కడుక్కొని టిఫిన్ డబ్బా పట్టుకుని స్కూల్కి వెళ్ళేవారు. రోడ్డంతా ఫ్రెండ్స్తో కలిసి నడుస్తూ పాటలు పాడుతూ నవ్వుతూ వెళ్ళేవారు. స్కూల్లో టీచర్ చెప్పే కథలు, బ్లాక్ బోర్డ్ మీద చాక్తో రాసే అక్షరాలు. మధ్యాహ్నం బెల్ కొట్టగానే అందరూ బయటకు పరుగెత్తి తమ తమ టిఫిన్లు షేర్ చేసుకునే ఆనందం. ఎవరి దగ్గర పులిహోర ఉంటే ఇంకొకరి దగ్గర పెరుగు అన్నం. అందరూ కలిసే తినేవారు. సాయంత్రం స్కూల్ అయిపోయాక అసలు సరదా మొదలయ్యేది. గల్లీ అంతా పిల్లలతో కిక్కిరిసి ఉండేది. గిల్లిదండ, ఖోఖో, దాగుడు మూతలు, లగోరి, ఇలా ఎన్నో ఆటలు. ఎవరు గెలిచినా, ఎవరు ఓడినా చివరికి అందరూ నవ్వుతూ ఇంటికి వెళ్ళేవారు. టీవీ కూడా ఒకే ఒక్క ఛానల్, దూరదర్శన్. ఆదివారం ఉదయం కార్టూన్లు వస్తే పిల్లలంతా టీవీ ముందు కూర్చుని మంత్రముగ్ధులై చూసేవారు. విద్యుత్ పోతే బయట వెన్నెలలో కూర్చుని అమ్మమ్మ చెప్పే పాత కథలు వినేవారు. ఆ కథల్లోనే ఊహాజనిత ప్రపంచాలు, చిన్న చిన్న కలలు. పండుగల సమయంలో అయితే గ్రామం మొత్తం ఒక కుటుంబంలా మారేది. సంక్రాంతి మగ్గులు, దీపావళి పటాకులు, ఉగాది పచ్చడి. ప్రతి పండుగలో పిల్లలు కొత్త బట్టలు వేసుకుని స్నేహితులతో కలిసి ఆనందంగా గడిపేవారు. ఆ రోజుల్లో పెద్దగా బొమ్మలు లేకపోయినా చిన్న కర్రతో క్రికెట్ ఆడడం, పేపర్తో గాలిపటాలు తయారు చేయడం, ఇవే పెద్ద సంతోషాలు. ప్రకృతితో దగ్గరగా, మనుషులతో కలిసి హృదయపూర్వకంగా గడిపిన రోజులు. ఇప్పుడు కాలం మారిపోయింది. టెక్నాలజీ వచ్చి జీవితాన్ని సులభం చేసింది. కానీ 1990 పిల్లలకి ఉన్న అమాయకత్వం, స్నేహం, చిన్న చిన్న విషయాల్లో ఆనందం, ఇవన్నీ ఇప్పటికీ మధురమైన జ్ఞాపకాలుగా మనసులో నిలిచిపోయాయి. సంతోషం పెద్ద వస్తువుల్లో కాదు, చిన్న చిన్న క్షణాల్లో ఉంటుంది. స్నేహం, సరదా, కుటుంబంతో గడిపే సమయం, ఇవే నిజమైన సంపద.